వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ శాలిని ప్రియ. ఈ రోజు అయితే మనం సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే మదనపల్లి మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలి, మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసే పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ధర్నా అయితే ఇక్కడ విద్యార్థులు అయితే చేపడుతున్నారు. అసలు వీళ్ళు ధర్నా చేయడానికి గల కారణమేమి, దాని గురించి విద్యార్థులు మరియు వాళ్ళ మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఇక్కడైతే ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయితే మీరు ఇంత పెద్ద ధర్నా చేయడానికి గల కారణం ఏమి, విద్యార్థులంతా వేసుకోండి. ఈరోజు మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో రావాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇక్కడ మన శానిటోరియం ఆరోగ్యవరం దగ్గర దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. దాదాపు కళాశాల భవనం కూడా పూర్తయింది, కొంత హాస్టల్స్ అంతా కూడా పూర్తయినాయి. ఇది ప్రభుత్వ రంగంలో ఉండడం ద్వారా కనీసం మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పి ఆశించారు ఇక్కడంతా. దాంతోపాటు ప్రభుత్వ వైద్యం మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు వస్తాయి, చిన్న చిన్న దానికంతా ఇతర తిరుపతి బెంగళూరు ప్రాంతాలకి వలస పోకుండా పోయే పరిస్థితి వస్తుందని చెప్పి ఆశించాం. ఇట్లాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం చేసింది. ఆ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అని చెప్పి మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము. ప్రభుత్వం ఆలోచించుకొని మెడికల్ కాలేజీల్లో పీపీపీ ప్రైవేటీకరణను రద్దు చేయాలని చెప్పి కోరతా విద్యార్థులను ఎందుకు తీసుకొచ్చామంటే, ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అవడం ద్వారా పూర్తిగా రాజ్యాంగ హక్కు అయినటువంటి రిజర్వేషన్లు రద్దు అవుతాయి. అదేవిధంగా పేదలు మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది చేయలేని పక్షంలో చేయలేరు కాబట్టి పేదలకి మధ్యతరగతి విద్యార్థులకి వైద్య విద్య దూరం కాకుండా ఉండడం కోసం విద్యార్థుల నుంచి నిరసనను తెలియజేపిస్తూ ఉన్నాం. అది ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం అదేనా? ఓకే, గత వైసీపీ ప్రభుత్వంలో అయితే ఈ కాలేజ్ని అయితే అంటే గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్లు అంతా స్టార్ట్ చేయాలని అనుకున్నారు, కానీ ఆ గవర్నమెంట్లో అయితే వాళ్ళు చేయలేకపోయినారు. ఈ గవర్నమెంట్లో అయితే చంద్రబాబు నాయుడు గారు చేసినారు కదా. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 1995 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన దాదాపు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సర్వీస్ పూర్తి చేసుకున్నాడని చెప్తున్నాడు. ఒక్కటి కూడా మెడికల్ కళాశాల ప్రభుత్వ రంగంలో చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు నిర్మించలేదు. ఆయన హయాంలో నిర్మించింది కేవలం 17 కాలేజీలు ఓపెన్ అయినాయి. 17 13 పూర్తిగా ప్రైవేట్ కాలేజీలే. 4 వచ్చి 4లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలో ఇచ్చినటువంటి మంగళగిరిలో ఏర్పాటు చేసినటువంటి ఎయిమ్స్, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరో 3 కాలేజీలు, 2 కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించినటువంటి 2 కాలేజీలు ఈయన ప్రారంభించాడు. వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసినటువంటి మెడికల్ కాలేజీని ఈయన ప్రారంభించాడు. అట్లా మొత్తం ఈయన ప్రారంభించిన 17 కాలేజీల్లో 13 ప్రైవేటుగా ఈయన హయాంలో నడిచినవి. పూర్తిగా 100% ప్రైవేటీకరణను ప్రోత్సహించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీనివల్ల పేదలకి వైద్యము దూరం అవుతుంది, రెండోది మెడికల్ సీట్లు పేదలకు రాకుండా పోతాయి. కాబట్టి వైసీపీ చేసింది ఎందుకు పూర్తి చేయలేదు ఏంటంటే దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు, విచారణ చేయొచ్చు, దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు, డిలే అంటే లేదంటే అవినీతి జరిగి ఉంటే. కానీ మొత్తం 4 రాష్ట్ర వ్యాప్తంగా 4 కాలేజీలు పూర్తయినాయి. అకాడమిక్ ఇయర్ కూడా ప్రారంభమైంది. మదనపల్లి కూడా 2024 నుంచి అకాడమిక్ ఇయర్ ప్రారంభం చేస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది, ప్రకటన చేసింది. కాకపోతే ఎన్నికలు రావడం, దాంట్లో ఆగిపోవడం, నిర్మాణ పనులన్నీ ఆగిపోవడం, దానివల్ల ఇవంతా ఈరోజు ప్రజల డబ్బులు ఆడ మూలన పడి తుప్పు పట్టిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల అది మీ రాజకీయ ఉద్దేశాల కోసం మదనపల్లి ప్రజల మీద ఈ విధమైనటువంటి భారాలు వేసి ప్రజలకి వైద్య విద్యను దూరం చేస్తామంటే మదనపల్లి ప్రజలు చూస్తూ సహించరు. అందుకనే ఈ ఉద్యమం మేము చేస్తా ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు రెడ్డి సాహెబ్, కాంగ్రెస్ పార్టీ మదనపల్లిలో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నాను. చెప్పండి. ఓకే సార్, ఈరోజు అయితే ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అయితే ఈ పీపీపీ విధానం ప్రవేశపెట్టినారు కదా గవర్నమెంట్. ఇప్పుడు దాన్ని వచ్చి గవర్నమెంట్ చేయాలని మీరు అంటా ఉన్నారు. అసలు ఈ పీపీపీ ఉంటే ప్రజలకు ప్రయోజనం ఏమి, గవర్నమెంట్ ఉంటే ప్రయోజనం ఏమిటి, కొంచెం వివరంగా చెప్పండి. మేడం, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిన విషయమే. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్.
దాంట్లో పబ్లిక్ అంటే ఎవరు పార్ట్నర్షిప్లో ఉంటారో భాగస్వామ్యం అవుతారో మాకు తెలియదు, ఎవరి పేరు రాయబడుతుందో తెలియదు. ప్రైవేట్ అంటే ఎవరికో ఒకరికి తన తొత్తులకు ఇస్తారు, తన అనుచరులకు ఇస్తారు, ప్రైవేట్ వాళ్ళ పార్టీకి ఫండ్ ఇచ్చే వాళ్ళకి ఇస్తారు, అది ప్రైవేటు. పార్ట్నర్షిప్ అంటారా, దీంట్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాత్రమే ఉంటుంది కానీ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఎక్కడ కనపడే పరిస్థితి లేదు. పేరైతే పీపీపీ అని పెట్టారు. ఇంకో విషయం ఏమంటే ప్రైవేట్ వాళ్ళు చేయగలిగిన పనిని ప్రభుత్వ సంస్థ అనేది లక్షల వేల కోట్లకు దేశం యావత్తు చేయగలిగిన కెపాసిటీ ఉండేది. అంటే వీళ్ళ కెపాసిటీ కంటే ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కువ కెపాసిటీ ఉండాలని చెప్పి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉంది? ప్రభుత్వం కంటే ప్రైవేట్ వ్యక్తులు గొప్ప, ప్రభుత్వం కంటే ప్రైవేట్ వ్యక్తులకు నాణ్యత ఎక్కువ, ప్రైవేట్ వ్యక్తుల ముందర ప్రభుత్వం పనికిరానిదా? అట్లా నిరూపించి చేయదలుచుకున్నారా ఈ ప్రభుత్వంలో? కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ముమ్మాటికి ప్రైవేటు వ్యక్తులకు గవర్నమెంట్ ఆస్తులను కూడబట్టేదానికి, కట్టబెట్టి తర్వాత లబ్ధి పొందడానికి మాత్రమే తప్ప పేద ప్రజలకు విద్యను కానీ పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశాన్ని గండి కొట్టడానికి, ఆ సీట్లను లక్షల కోట్ల రూపాయలలో అమ్ముకోవడానికి మాత్రమే ఈ విధానాన్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది. కానీ పేద ప్రజలకు ఏ కోశాన ఏ విధమైన అవకాశం ఉండదు, చదువుకోలేరు. తర్వాత సీట్లు కావాల్సింటే మళ్ళీ లక్షలు కోట్లు కట్టి విద్యార్థులు చదవాల్సి వస్తుంది. అంచ చదివినా కూడా మళ్ళా పెన్ను సంతకం చేసే అధికారం ప్రైవేట్కి ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఏదో కారణం చెప్పి వాళ్లకు పక్కకు వేసి వాళ్ళకు కావాల్సిన విద్యార్థులనే వాళ్ళు ఎంచుకుంటారు. కానీ పేద విద్యార్థులకు సీట్లు కోల్పోయే, వాళ్ళు చదువు కోల్పోయే, డాక్టర్ వృత్తిని కోల్పోయే పద్ధతి ఈ పీపీపీ విధానంలో ఉంది. ఈరోజు పేద విద్యార్థులందరూ ఒక్కటే ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందో, చంద్రబాబు నాయుడు గారి విధానం ఏదైతే ఉందో దాన్ని విద్యార్థులందరూ తెలుసుకున్నారు. విద్యార్థులందరూ ఏకమై ఈరోజు ప్రైవేటు చేయకూడదనే దానికి ఈరోజు మాతో పాటు కలిసి వచ్చారు. విద్యార్థులు కూడా చైతన్యం అవుతున్నారు, ఇప్పటికే చాలా చైతన్యవంతం అయ్యారు. వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ప్రైవేట్ పరం కాకూడదనేది రాజకీయ పార్టీలు కానీ, వివిధ సంఘాలు కానీ, విద్యార్థులు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రైవేట్ పరానికి పేద ప్రజల ప్రతి ఒక్క విషయంలోనూ, ఒక్క మెడికల్ కాలేజీలో కాదు ప్రతి విషయంలోనూ ఈ ప్రభుత్వం ప్రైవేటుకు ఊతమిస్తూ ఉంది. దాన్ని మేము పూర్తిగా ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడతాం. ఈ ప్రైవేటు విధానాన్ని పూర్తిగా తిరస్కరిస్తామని చెప్పి నేను ఈరోజు ముక్తకంఠంతో గట్టిగా చెప్తున్నా. నమస్కారం సార్, మీ పేరు? మురళీ, సిపిఐ పార్టీ కాన్స్టిట్యున్సీ సెక్రటరీ. ఓకే, ఇప్పుడుండే ప్రభుత్వం ఉంది కదండి, ఈ ప్రభుత్వం వచ్చి ఈ పీపీపీ విధానం గురించి ఎందుకు గవర్నమెంట్ కాలేజ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది? ఈరోజు పీపీపీ పద్ధతుల్లో కళాశాలను కానీ ఇతర సమస్యలు కానీ ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుందంటే, ఒక పక్క ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ భారం తగ్గించుకోవడానికి ఒక పక్క అయితే, ఇంకో పక్క ప్రైవేట్ వాళ్ళకి ఈ ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వం ఇచ్చేటువంటి బడ్జెట్ అమౌంట్ ఇదంతా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎన్నికల సందర్భంగా వాళ్ళకి ఎలక్టోరల్ బాండ్లు కానీ ఇది క్విడ్ ఫ్లో అనుకోవచ్చు. ఆ పద్ధతుల్లో ప్రైవేట్ సంస్థలు ఈరోజు మనం చూసినట్టయితే నారాయణ విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈరోజు ఈ మెడికల్ కళాశాల కూడా నారాయణ విద్యా సంస్థలకి ఇస్తామని చర్చ నడుస్తుంది. నారాయణ విద్యా సంస్థలు నడిపేటువంటి అధినేత నారాయణ గారు ఇవాళ గవర్నమెంట్లో క్యాబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు. అంటే అక్కడ సంపాదించినటువంటి డబ్బులు రేపు పొద్దున్నే ఎన్నికల్లో పెట్టడానికి ఉపయోగిస్తున్నారే తప్ప ఇక్కడ ప్రత్యక్షంగా పీపీపీ పద్ధతుల్లో తేవడం వల్ల పేద విద్యార్థులు రిజర్వేషన్లు ఎగిరిపోతున్నాయి. పేద విద్యార్థులకి వైద్య విద్య అందనీయకుండా దూరం చేస్తూ వైద్య విద్యని ప్రభుత్వం ప్రైవేటు పేరుతో పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉందని కహానీలు చెప్పుకుంటా ఇవాళ వ్యాపారం చేసుకోవడానికి పీపీపీ పద్ధతి తెస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. పీపీపీ పద్ధతి కాకుండా ప్రభుత్వం ఈ కళాశాలని ప్రభుత్వంలో కొనసాగించాలనుకుంటే అప్పుడు దాదాపు ఒక మెడికల్ కళాశాలకి 400 నుంచి 500 మంది ప్రభుత్వ సిబ్బంది ఉండాలి. డాక్టర్లు కానీ, నర్సులు కానీ, అక్కడ ఉన్నటువంటి నాన్ టెక్నికల్ వాళ్ళు కూడా దాదాపు 400 నుంచి 500 మంది సిబ్బందిని ప్రభుత్వం రిక్రూట్ చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకునేందుకు పద్ధతి. కాబట్టి వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రైవేట్ వాళ్ళు యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటారు. తక్కువ డబ్బులకే కూడా డాక్టర్స్ని కానీ నర్సుల్ని పెట్టుకొని నడిపించి రేపు పొద్దున్నే వీళ్ళ పార్టీలకి ఫండ్ రూపంలో దాన్ని తరలిస్తారనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇది చేస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా ఉంటాడు ఈ విషయంలో. అతను చేసే ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ అంటే చంద్రబాబు నాయుడు అంటే ప్రైవేట్ అనేటువంటి పద్ధతుల్లోనే చంద్రబాబు నాయుడు చేస్తాడు. ఇది వాళ్ళ పార్టీకి ఫైనాన్షియల్ సోర్సెస్ తయారు చేసుకోవడం కోసమే ఈరోజు
పీపీపీ పద్ధతిని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు. ఈ రోజు అయితే మనం సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అయితే ఈ పీపీపీ విధానాన్ని గవర్నమెంట్ తీసుకొని వచ్చింది కదా, అది గవర్నమెంట్ చేయాలని చెప్పి అయితే ఇక్కడ విద్యార్థులు పెద్ద ధర్నా చేస్తున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి ఎంతవరకు వెళ్తుందో, దీని గురించి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారో, అదే విధంగా ఈ విద్యార్థులు చేసేటటువంటి ఈ పెద్ద పెద్ద ఏఎస్ఎఫ్ నాయకులు వీళ్ళందరూ చేసే యుద్ధాలు కూడా ఎంతవరకు ప్రభుత్వం దృష్టికి వెళ్తాయో అనేది ఇంతవరకు తెలియలేదు. ఒకవేళ మరిన్ని అప్డేట్స్ ఏమన్నా వస్తే మీకు తప్పక ఈ వీడియోలో అయితే అందిస్తాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ శాలిని ప్రియ.